అధ్యాయంలో మనం పరిచయాన్ని చూసాం. అలాగే యాజకులకి, యాజకులు పంపిన పరిసయ్యులకిని, యోహానుకి మధ్య జరిగిన సంభాషణ చూసాం. అలాగే యోహాను యేసు ప్రభుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని చూసాం. అది విని యేసుని వెంబడించిన శిష్యుల గురించి మనం చూసాం. యోహాను యొక్క సాక్ష్యాన్ని విని యేసుని వెంబడించిన శిష్యులు ఎవరు అనంటే ఆంద్రెయ, పేతురు, ఫిలిప్పు, నతానియేలు. ఎవరండి? ఆంద్రెయ, పేతురు, ఫిలిప్పు, నతానియేలు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తెలియదు మనకి, ఒక శిష్యుడు. మొత్తం 5 యేసు ప్రభుని వెంబడించారు. ఇంతకీ ఈ 5 ముందు ఎవరిని వెంబడించారు? యోహాన్ని. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 5 అంతకంటే ముందు యోహాను గారికి శిష్యులు. బాప్తిస్మిచ్చే యోహాను యేసు క్రీస్తుని ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో యోహాన్ని ఆయన వదిలిపెట్టేసి యేసుని వెంబడించడం మొదలుపెట్టారనమాట. అంటే ఇక్కడ మరొక విషయం తెలియాలి. ఈ 5 ఏ ఊరికి చెందిన వాళ్ళు? బెత్సెయదకి, కపెర్నహూముకి చెందినవారు. అంటే వీళ్ళు యూదులు, యూదా ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. కపెర్నహూము అంటే గలిలయ సముద్రానికి చూపిస్తాను మ్యాప్లో మీకు. మనకి బైబిల్ తరగతిలో చరిత్ర మనం తెలుసుకునేటప్పుడు మనకి ఇశ్రాయేలుల యొక్క పటం తెలియాలి. పటం ఇదిగోండి, ఇది ఇశ్రాయేలుల యొక్క దేశం. ఇది ఇశ్రాయేలుల యొక్క దేశము. ఇందులో ఇదిగోండి, రైట్, ఇది నాకు కర్సర్ కనబడుతుందా మీకు? కర్సర్, రైట్. ఇక్కడ ఒక బ్లూ కలర్ లాగా ఉంది కదా వాటర్, ఇది గలిలయ సముద్రం. అంటే గలిలయ సరస్సది, చెరువు అనమాట. ఒక పెద్ద చెరువు, ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు అంత ఉంటుంది అనమాట. రైట్. ఇదిగోండి, ఇలాగా ప్రవహిస్తూ ఉంది ఒక నది కిందకి, అది యొర్దాను నది. ఇది ఎక్కడికి ప్రవహిస్తుంది అంటే ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉంది, అంటే ఒక పెద్ద సరస్సు. దాన్ని మృత సముద్రం అంటారు. మృత సముద్రం అంటారు. ఓకే, డెడ్ సీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మృత సముద్రం, ఉప్పు సముద్రం అని కూడా అంటారు. ఉప్పు బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇది ఉందో చూసారా, ఈ బోర్డర్, ఇదంతా ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా మధ్యధరా సముద్రం. ఇదంతా సముద్రం అనమాట, ఇదంతా సముద్రం. ఈ సముద్రానికి యోర్దాను నదికి మధ్యలో ఉన్నదే ఇశ్రాయేలుల యొక్క దేశం. ఇది అంటే మన కోస్తా అంత ఉంటుంది, కోస్తా ప్రాంతం అంత ఉంటుంది. కోస్తా ప్రాంతం అంటే ఇప్పుడు నల్గొండ, ఒంగోలు, గుంటూరు, అంటే సముద్రం వారన ఉన్నాయి. గుంటూరు రాదు. ఒంగోలు, కృష్ణా, పాత జిల్లాలు చెప్తున్నాను. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, తర్వాత విశాఖపట్నం, తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, ఇలాగ సముద్రం బారున ఉంటుంది కోస్తా ప్రాంతం అని. అలాగే ఇశ్రాయేలు యొక్క దేశం కూడా సముద్రం వారంట బారుగా ఉంటుంది అనమాట. ఇది ఒక సముద్రానికి ఒక నదికి మధ్యలో ఉన్న ప్రాంతం. రైట్. ఇదిగోండి, ఇది ఈ భూభాగానికి పడమర వైపు ఏముంది? పడమర వైపు చెప్పాలి, ఏముంది? మధ్యధరా సముద్రం. మరి దీనికి తూర్పు వైపు ఏముంది? తూర్పు వైపు ఏమున్నది? యోర్దాను నది. ఇదిగోండి, ఇది బారుగా యోర్దాను నది. యోర్దాను నదికి ఉత్తరాన ఏముంది? గలిలయ సముద్రం. దక్షిణాన ఏముంది? మృత సముద్రం. రైట్. ఇప్పుడు దీన్ని 3 ప్రాంతాలుగా, ఈ దేశాన్ని 3 ప్రాంతాలుగా విడగొట్టారు. ఇప్పుడు మనం ఎలాగైతే మనం ఒకప్పుడు పాత ఆంధ్రప్రదేశ్ని 3 భాగాలుగా విడగొట్టాం తెలుసా? తెలంగాణ, రాయలసీమ, కోస్తా అని 3 భాగాలుగా విడగొట్టారు. అలాగే ఇశ్రాయేల్ దేశాన్ని 3 భాగాలుగా విడగొట్టారు. ఆ 3 భాగాలు ఏంటంటే ఇదిగోండి. సో ఇక్కడి నుంచి
రైట్. ఇదిగోండి ఇది ఇక్కడి నుంచి ఇదంతా యోదయ, ఈ మిడిల్లో ఉన్నది సమరయ. రైట్. ఈ ఉత్తరాన ఉన్నది, పైన ఉన్నది గలిలయ సముద్రాన్ని ఆనుకుని ఉంది కనుక ఆ ప్రాంతాన్ని గలిలయ ప్రాంతం అన్నారు. ఏమన్నారు? గలిలయ ప్రాంతం. సో దీన్ని మీకు డ్రా చేసి చూపిస్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుద్ది. రైట్. ఇది అనుకోండి, అనుకుంటే ఇప్పుడు ఇటువైపున ఉన్నదంతా ఏంటండి? ఈ వైపున ఉన్నదంతా ఏంటి? మధ్యధరా సముద్రం. రైట్. సరిగ్గా కనపడట్లేదు. రైట్. ఇదేంటంటారు? ఇది ఇదంతా ఏంటండి? గలిలయ సముద్రం, గలిలయ సరస్సు. సముద్రం అని అంటారు కానీ నిజంగా సముద్రం కాదు, అది సరస్సు. అలా పిలుచుకున్నారు అంతే, పెద్దగా ఉందని సముద్రం అన్నారు అంతే. రైట్. ఇది గలిలయ సముద్రం లేదా సరస్సు. ఇది మృత సముద్రం, మృత సముద్రం. ఇది మధ్యలో ఉన్నది ఇదేంటండి అమ్మా? యోర్దాను నది. రైట్. ఇప్పుడు ఈ నదికి సముద్రానికి మధ్యన ఉన్న భాగమే ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని 3 భాగాలు చేయొచ్చు ఇలాగా, 1 2 అని మొత్తం 3 అవుతాయి అన్నమాట. రైట్. ఉత్తరాన 1, మధ్యలో 2, దక్షిణాన 1, మొత్తం 3 అన్నమాట. మొత్తం 3 భాగాలు. ఈ 3 భాగాల్లో మొదటి భాగాన్ని ఏమంటారు? మొదటి భాగాన్ని ఏమంటారు? గలిలయ అంటారు. మరి ఆ సముద్రం ఉండడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందేమో, అర్థమవుతుందండి. అంటే గలిలయ సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఏమన్నారు? గలిలయ ప్రాంతం. వీరు గలిలయురు కారా అంటాడు. ఏంటి? ఇతడు గలిలయుడా అంటారు. యేసు ప్రభుని ఇతడు గలిలయుడా అంటాడు. సో నెక్స్ట్ రెండోది ఏంటంటే సమరయ. మీ అందరికీ సమరయ స్త్రీ తెలుసు కదా, వీడు దెయ్యం పట్టిన వాడును సమరయుడునై ఉన్నాడు అంటారు. కనుక సమరయులు అనమాట, మధ్యలో ఉండేవాడు. రైట్. కింద దాన్ని యోదయ అంటారు. యోదయ, యూదులు అనే పదం వీళ్ళకి వాడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళని యూదులు అంటారు, ఇక్కడ ఉన్న వారిని సమరయులు అంటారు, ఇక్కడ ఉన్న వారిని గలిలయులు అంటారు వీళ్ళకి. రైట్. ఇంతకీ విషయం ఏంటంటే యెరూషలేము ఇక్కడ ఉంది. యెరూషలేము అక్కడ ఉంది. యెరూషలేము అక్కడ ఉంటే ఏది కూడా అక్కడ ఉంటుంది? దేవాలయం కూడా అక్కడ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించే దేవాలయం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. కనుక యూదులకి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అసలు సిసలైన యూదులం, భక్తులం, నిజమైనటువంటి వారసులం, అబ్రహాము సంతానం అనేటువంటి ఒక అతిశయం ఉందన్నమాట వాళ్ళకి. ఒకప్పుడు మనకి భారతదేశంలో ఎలాగైతే బ్రాహ్మణ్స్కి ఎలా అతిశయం ఉండేదో అలాగే యూదులకి ఒకలాంటి అతిశయం అనేది ఉండేదన్నమాట. మిగతా వాళ్ళందరినీ వాళ్ళు అంటరాని వారుగా చూసేవారు, వాళ్ళు ఏదో స్పెషల్గా అన్నట్టుగా వాళ్ళు భావించేవారు అనమాట. తర్వాత ఇందులో నెక్స్ట్ ఏంటంటే సమరయులు. సమరయులు అసలు యూదులతో
సహవాసం చేయరు. యూదులు సమరయుల్ని మరీ అంటరాని వారుగా చూస్తారు. ఇక ఎంతో కొంత గలిలయులు మాత్రం యూదులకి రానిచ్చేవారు. యూదులు దేవాలయానికి రానిచ్చేవారు కానీ చిన్న చూపు చూసేవారు. యూదులకు అంటే సమరయుల్ని అయితే అసలు రానిచ్చేవారు కాదు. సమరయుల్ని మాత్రం దేవాలయంలోనికి రానిచ్చేవారు కాదు. గలిలయుల్ని మాత్రం రానిచ్చేవారు, కానీ ఎంతైనా ఎలా చూసేవారు? బయటోళ్ళని చూసినట్టు చిన్న చూపు చూసేవారు. ఓకేనా? రైట్. అంటే యూదులకి ఒక అహంకారం ఉంది. మేము ప్రాంతీయ వాళ్ళం, మేమే అసలైన యూదులు అనేటువంటి ఒక అహంకారం అనేది వాళ్ళకి ఉందన్నమాట. రైట్. గలిలయ ప్రాంతంలో ఏమేమి ఊర్లు ఉన్నాయి చెప్పగలరా బైబిల్లో చూసి? గలిలయ ప్రాంతంలో ఏ ఏ ఊర్లు ఉన్నాయో చెప్పండి, నేను ఇక్కడ రాస్తాను. కొరాజీను. కొరాజీనా? కొరాజీను. కొరాజీను, కపెర్నహూము, మగ్దల. మీకు గుర్తుందా? మగ్దలేని మరియా అంటారు చూడు. మగ్దలేని మరియా. మగ్దలేని మరియా అంటే మగ్దల అనే ఊరికి చెందిన మరియా అని అర్థం. నజరేయుడైన యేసు అంటే, నజరేయుడు అంటే ఇంటి పేరు కాదు, ఊరి పేరు. నజరేయుడైన అంటే ఆ రోజుల్లో వ్యక్తుల్ని ఊరి పేరు పెట్టి పిలిచేవారు. అవే ఇంటి పేర్లుగా మారినాయి. ఇప్పుడు ఇంటి పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఊరి పేర్లే ఇంటి పేర్లుగా మారినాయి అనమాట. అది చూడండి, కొంతమందికి కలిదిండి అనే పేరు ఉంటుంది, ఇంటి పేరు. అలాగే నిన్నే ఎవరో బ్యాంకులో ఎవరో రిసిప్ట్ రాయమంటే ఇంటి పేరు చూస్తే కొట్టాడని ఉంది. ఇదేంటి మా ఊరి పేరు మీకు ఎలా వచ్చిందని. మా ఊరి పేరు ఆయన ఇంటి పేరు అయిపోయింది, కొట్టాడని ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఊరి పేర్లే కొంతమందికి ఏమేని ఇంటి పేర్లుగా మారినాయి అనమాట. సో మగ్దల. నెక్స్ట్ కానా, తిబేరియా, నజరేతు, నాయీను, మా తాబోరు కొండది. తాబోరు కొండ. మెగిద్దో అని ఉందా? అది పాత నిబంధనలో ఉంటుంది, పాత నిబంధన మ్యాప్లో ఉంటుంది. సరే చాలండి, ఇవి చాలు నేను. రైట్, ఇవి చాలు. సెకండ్లో ఏమన్నా చూడండి, రెండో దాంట్లో. అమ్మా ఒక్కసారి రెండో దాంట్లో ఏమన్నా చెప్పండి. సమరయ, సుకారు, షెకెము. అంతేనా అమ్మా? అందులో లేవు. గెరాసీను. ఓకే, సరే. సమరయ్య, సుకారు, ఇది సరిపోతులేమ్మ. ఈ సుకారు, షెకెము. తర్వాత మూడోది యోదయ ప్రాంతం చెప్పండి. యోదయ ప్రాంతం, మూడో ప్రాంతం యోదయ ప్రాంతం చెప్పండి. హెబ్రోను. అమ్మా యుద్ధమే అని ఉందా? అది వదిలేను. ఇంకోటి, ఇది కొత్తమే పవనం. ఎరుషలేం అని ఉండొచ్చు. మెయిన్ పేరు చెప్పండి. హెబ్రోను, బెత్లెహేం అని ఉందా? మా బెత్లెహేం ఉందా? అంటే ఫేమస్ రాసుకుందాం. బెత్లెహేము, తర్వాత ఎరుషలేము, ఇంకా బేతనీ. యోదయ అంటే ప్రాంతం పేరు. అవి పేర్లు. ఓకేనా? ఈ చివరిన ఉంటాయి చూడండి, తూరు, సీదోను అనేవి ఉన్నాయా? ఇక్కడ యుప్పే అని కానీ ఇటు వైపు ఏమైనా ఉన్నాయా మీకు? సముద్రం వారన మీ మ్యాప్లో ఏమైనా ఇచ్చాడా? తూరు, సీదోను పైన ఉంటాయి. యోదయ ప్రాంతంలో ఏమున్నాయి? సముద్ర వారన, పక్కన అదే సముద్రం వారన, వాటర్ రేవులు. అమ్మా
గాజా అజోత్. మీరు పాత నిబంధన చూస్తున్నారా, కొత్త నిబంధన చూస్తున్నారమ్మా? మీరు కొత్త నిబంధనేనా? ఓకే. కొత్త నిబంధన అయితే ఉప్పే లొద్ద అని ఉండదు చూడండి. ఉప్పే లొద్ద. కైసరి అని ఉంది అక్కడది, అది పైనది. కైసరి ఎక్కడది? సమరయ్య దగ్గర, అది సమరయ్య దగ్గర. అది కూడా రాద్దాం, ఎందుకంటే అది కూడా ఫేమస్. ఇప్పుడు కైసరి అనేది సమరయ్య గడికి వస్తుంది కదా, కైసరయ్య. ఇది ఉప్పే లొద్ద అనేది మళ్ళీ యోదయకు వస్తుంది. ఇది ఉప్పే లొద్ద, రైట్. ఇవి మనం చూస్తున్నాం. నేను అడుగుతాను, ఈ పేర్లు ఎక్కడన్నా మీకు దీన్ని బట్టి, ఈ పేర్లను బట్టి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, గుర్తొస్తున్నాయా మీకు? అది చెప్పగలరా? పేర్లను బట్టి కొరాజీను అనే పదం ఎక్కడన్నా వినపడ్డదా? అయ్యో కొరాజీను, అయ్యో బెత్సయిదా. మీరు మారు మనసు పొందలేదని యేసు ప్రభు తిడతాడు కదా. మేబీ బెత్సయిదన్నా కపెర్నహూమ్ అన్న ఒకటేననుకుంటా. తర్వాత మగ్దల అంటే మగ్దలేని మరియా, ఓకే, ఆ సందర్భం. కానా అంటే పెండ్లి, మనకి బాగా గుర్తుంటుంది. ప్రతి పెళ్లిలోనూ పెండ్లి వివాహ సందేశంలో తప్పకుండా కానాను స్మరించకుండా ఎవరు ఉండరు. సరే, తిబేరియా లేదు, మనకి ఐడియా లేదు. నజరేతు యేసు ప్రభు పుట్టిన లేదా పెరిగిన ఊరు. తర్వాత నాయీను, అమ్మా విధవరాలు యొక్క కుమారుణ్ణి బ్రతికిస్తాడు యేసు ప్రభు, నాయీను, వెరీ గుడ్. తర్వాత సుకారు. ఇప్పుడు సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడాడే, అది సుకారు అనమాట. ఆ ఊరి పేరు సుకారు. అంటే ఊరి వెలుపల బావి ఉంది. అంటే ఆ ఊరు ఏంటనమాట? సుకారు అనే ఊరు అనమాట. తర్వాత షెకెము అని ఉందా? రైట్. షెకెము అంటే మేబీ ఇది పాత నిబంధనకు సంబంధించిన సందర్భం ఉంది, కొత్త నిబంధనలో లేదు. కానీ పాత నిబంధనలో షెకెము. మీకు యాకోబు యొక్క కుమార్తె పేరు తెలుసా? దీనా. ఆ దీనాన్ని పాడు చేశాడే వాడు షెకెము అనమాట. సో షెకెము వాడి యొక్క ఊరు అనమాట. అది అంటే ఊరి పేరు కొడుకు పెట్టాడు తండ్రి. అక్కడికి వచ్చినప్పుడే ఈ దుర్ఘటన జరిగింది, రైట్. అది పాత నిబంధనకు సంబంధించిన సందర్భం. తర్వాత ఏంటండి? కైసరియా. ఏంటిది? కైసరియా గురించి ఏమైనా సందర్భం ఉందా బైబిల్? కైసరియా కొర్నేలు అనే భక్తుడు ఉన్నాడు కదా. అదే అపోస్తుల కార్యాల్లో కొర్నేలు అని ఒక భక్తుడు ఉండేను. అతనికి 3 గంటల వేళ సమయంలో దేవదూత కనపడుతుంది. ఆ కొర్నేలు అనే భక్తుడు కైసరియలో పనిచేసేవాడు అనమాట. నెక్స్ట్ తర్వాత హెబ్రోను చరిత్ర మనకు పాత నిబంధనలో బోల్డ్ ఉంటుంది. హెబ్రోనులో అబ్రహాము గుడారం వేసి బలిపీఠం కట్టి అక్కడ భక్తిగా ఉంటాడు హెబ్రోన్లో. తర్వాత హెబ్రోన్లోనే పాతి పెట్టబడతారు ఎవరో మొత్తానికి. హెబ్రోన్లోనే పాతి పెట్టబడతారు. నెక్స్ట్ అదే ఈ అబ్రహాము వీళ్ళందరూ పాతి పెట్టబడింది హెబ్రోన్లోనే. నెక్స్ట్ బెత్లెహేం, యేసుక్రీస్తు వారు జన్మించిన ఊరు. యెరూషలేము. ఇక హెబ్రోన్ గురించి కొత్త నిబంధనలు ఏమన్నా ఉందా ఎక్కడన్నా? లేదు. తర్వాత యెరూషలేము, ఇంక యెరూషలేము అంటే బోల్డ్ చెప్పచ్చు, రైట్. తర్వాత ఉప్పే అంటే ద్వారకా, తబితా యొక్క విధవరాలు చనిపోతూ చూసారా, పేతురు గారు వచ్చి బ్రతికిస్తాడే, అది ఉప్పే అనమాట.
ఇప్పో లుద్దా మొత్తానికి ఈ రెండిట్లో ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బేతని. బేతని అంటే మార్తా, మరియా, లాజరు యొక్క ఊరు అనమాట బేతని అంటే. ఇది ఇంకోటి మరి నాకు చెప్పలేదు మీరు, ఎరుకో అని ఒకటి ఉంటుంది, అదో ఫేమస్ ఉందా అక్కడ? ఎరుకో ఉందమ్మా, రైట్. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి, ఎరుకో. ఓకేనా, రైట్. కనుక గలిలయ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గ్రామాలు ఏంటంటే కొరాజీను, కపెర్నహూము, మగ్దల, కానా, తిబేరియా, నజరేతు, నాయన్. రైట్. సమరయ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గ్రామాలు ఏంటంటే సుకారు, షెకెము, కైసరు. తర్వాత 3 యోదయ ప్రాంతం. యోదయ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గ్రామాలు ఎబ్రోను, బెత్లెహేము, యెరూషలేము, యుప్పే, బేతని, లుద్దా, ఎరుకో. ఎరుకోకు చెందినవాడే ఎవరో? జక్కయ్య. ఎరుకోకు చెందినవాడే జక్కయ్య. ఇవి మనకి మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదంతా మ్యాప్ అంతా అర్థమైందా? రైట్. ఇప్పుడు దీనికి సుమారు ఎంత దూరం అంటే 100 కిలోమీటర్లు బారు అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా 100 నుంచి 150 కిలోమీటర్లు ఉంటుంది అంతే. దూరం ఏం కాదు. ఓకేనా, రైట్. అంటే ఇక్కడి నుంచి 100 అంటే బహుశా ఇక్కడి నుంచి అంటే రాజమండ్రి వెళ్ళిపోతాం. అది 100 కిలోమీటర్లు అంటే కాకినాడ ఇటు విజయవాడ అంత దూరం అనమాట. విజయవాడ అంత దూరం నడుచుకుంటే వెళ్ళాలి అనుకోండి, ఎలా ఉంటుంది? ఫస్ట్ కైగ్లూరు వెళ్ళాలి, తర్వాత గుడివాడ వెళ్ళాలి, తర్వాత విజయవాడ వెళ్ళాలి, అలాగనమాట. సో ఇలాగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. దీనికి 2 ప్రధానమైన దారులు ఉన్నాయి. ఒకటి ఇలాగ, ఒకటి తర్వాత ఇలా, ఒకటి. యెరూషలేముకి 2 దారులు ఉన్నాయి. యెరూషలేముకి 2 దారులు ఉన్నాయి ఇలాగా. ఇది యెరూషలేం అండి, ఇది యెరూషలేం. ఈ యెరూషలేంకి రావడానికి గలిలయకి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇది. ఈ మార్గం గుండా రావాలంటే ఏది టచ్ అవుద్ది? సమరయ టచ్ అవుద్ది, సుకారు టచ్ అవుద్ది, రైట్. ఈ మార్గం అంటే ఎక్కడంటే ఇది యోర్దాను నదికి వారన వచ్చేటువంటి రోడ్డు అనమాట. ఓకేనా, రైట్. ఇంకొకటి ఉంది, అది అంతర్జాతీయ రోడ్డు. అది అంతర్జాతీయంగా ప్రపంచం అంతా వాడే ఆఫ్రికా దేశాన్ని, ఆసియా దేశాన్ని, ఐరోపా దేశాన్ని నడిపించే దేశం ఉంది. అది వారంటే వెళ్తుంది. అది అంటే యుప్పే, లుద్దా, కైసరియా, తూరు, సీదోను. ఇది ఇంటర్నేషనల్ హైవే అనమాట. ఈ హైవే ఇటు ఆసియాని, ఉత్తరాన ఉన్న ఐరోపాని, కిందన ఉన్నటువంటి ఆఫ్రికాని 3 ఖండాలని కలిపేటువంటి రోడ్డు అనమాట. ఓకే, రైట్. అది వీళ్ళు ప్రయాణం చేయరు. ఈ ఆఫ్రికా వాళ్ళు వ్యాపారస్తులు ప్రయాణం చేస్తారు. సాధారణంగా ప్రజలు ప్రయాణం చేసేది ఏంటంటే ఇదొకటి, ఇది 2 అనమాట. ఈ ఒకటిని వాళ్ళు వాడరు. ఎందుకు వాడరు? సమరయ టచ్ అవుద్దని. తర్వాత కొండలు ఇలా ఎక్కి అదనమాట. హిమాలయాల్లో ప్రయాణం చేసినట్టు ఉంటుంది. అందుకని ఎందుకు వస్తున్నారో బాబు అనుకుని ప్లేన్ దారి ఎక్కడ దొరికిందంటే వీళ్ళకి ఈ యోర్దాన్ నది అంతా వచ్చేసారు. యోర్దాన్ అన్నప్పుడు ఏమవుతుంది? లెవెల్గా ఉంటుంది కదా, చక్కగా లెవెల్గా నడుచుకోవచ్చు. కొండలు ఎక్కి దిగి కష్టపడే కంటే ఈ రోడ్డు బెటర్ అనుకుని ఇది ఎంచుకుంటారు అనమాట. తర్వాత వీళ్ళకి ఎలాగో సమరయలు అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు కూడా టచ్ అవ్వరని ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు ఎరుకోకు వచ్చి యెరూషలేంకి వెళ్ళారు, గుర్తుందా?
ఆయన నడుచుకుంటూ ముందు ఎక్కడికి వచ్చారు? ఎరుకోకు వచ్చి అప్పుడు యెరూషలేముకి వెళ్ళారు. ఎందుకని? ఈ దారి ఎంచుకుంటారు వాళ్ళందరూ. ఈ సెకండ్ దారి ఎంచుకుంటారు అనమాట. వార్త 2వ అధ్యాయము. రైట్. మొదటి వచనం నుంచి నేను చదువుతాను, మీకు ఈజీగా అర్థమవుద్ది. 3వ ఇస్తారా? రైట్. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. రైట్. ఇప్పుడు మీకు నేను అడిగితే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎందుకీ ఈ యోహాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించిన ఐదుగురు శిష్యులు ఏ ఊరికి చెందినవారు? బెత్సైదా. బెత్సైదా అనేది ఏ ప్రాంతానికి చెందింది? గలిలయ ప్రాంతానికి చెందింది. నజరేతు కూడా గలిలయ ప్రాంతానికి చెందింది. రైట్. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు పడవల్లో ఉండగా పిలిచాడు అనుకుంటాం. ఇస్లాం పాయింట్ మీకు చెప్తున్నాను. పడవల్లో ఉండగా పిలిచాడు కదా, అదే చేపలు పట్టుకుంటుండగా పిలిచాడు కదా. కానీ అంతకంటే ముందు ఇంకో స్టోరీ జరిగింది. ఏంటంటే వీళ్ళు అప్పుడు యేసు ప్రభు అప్పుడు పిలవడం కాదు, అంతకు ముందే వీళ్ళు యేసు ప్రభుని వెంబడించారు. ఓకే. ఎప్పుడు వెంబడించారు? బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరికి యేసు ప్రభు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడే వీళ్ళు క్రీస్తుని గుర్తించి వెంబడించారు. అప్పుడే ఇదంతా దానికి ముందు జరిగిన స్టోరీ అనమాట. వెంబడించారు కానీ యేసు బోధ వింటూ ఆయన మాటలు వింటూ వాళ్ళ వృత్తాలు చేసుకుంటున్నారు అనమాట. మరి యేసు నన్ను వెంబడించడే అన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు కదా. మరి అదేంటంటే సువార్తకు పిలుస్తున్నాడు. ఇది శిష్య రకానికి పిలుస్తున్నాడు, అదేమో పరిచర్యకి పిలుస్తున్నాడు. రండి నన్ను వెంబడించండి అని పిలుపునన్నాడు కదా. అంటే దాని అర్థం నా శిష్య రకంలో చాలా ఉండని అర్థం. వాళ్ళ వృత్తులను వదలలేదు, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు, యేసు బోధలు వింటున్నారు, ఆయనకి నమ్మకంగా ఉన్నారు. ఒకవేళ నాకు టైం వచ్చినప్పుడు యేసు ప్రేమ అన్నాడంటే ఇక అట్లా పూర్తిగా వదిలేసి నాతో పాటు సువార్తకు వచ్చేయండి అన్నాడు అనమాట. కనుక ప్రభు 2 సార్లు పిలిచాడు వాళ్ళని. మొదటిసారి వెంబడించడానికి, రెండోసారి పిలిచింది సువార్త పరిచర్యకి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే చాలామంది ఏమనుకుంటారు, పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు ఆ రోజు పడవ మీద వల వేయడానికి అప్పుడే తెలిసేమో అనుకుంటారు. కానీ వాళ్ళందరూ ఆ యేసు ప్రభుకి ముందే తెలిసిన వాళ్ళు ముందు నుంచి వెంబడించిన వాళ్ళు అనేది మనకు తెలియదు. రైట్. ఇంతకీ వీళ్ళందరూ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? గలిలయ ప్రాంతానికి చెందినవాడు. రైట్. కనుక వీళ్ళు ఏం చేశారంటే యోదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు మరలా ఎవరి ఊరికి వాళ్ళు వచ్చేసారు అనమాట. ఓకే. రైట్. అంటే యేసు ప్రభు గలిలయకి రాకముందే యోదయలో కొంతకాలం ఉన్నాడు, తన శిష్యులతో కలిసి కొంతకాలం పరిచర్య చేశాడన్న విషయం కూడా మనం గ్రహించాలి. అయితే అక్కడ పరిస్థితులు వాడి వేడిగా ఉన్నాయి. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని అరెస్ట్ చేశారు. పరిస్థితులు వేడిగా ఉండడం వల్ల యేసు ప్రభు గారు అక్కడి నుంచి గలిలయ ప్రాంతానికి వచ్చేసారు. నేను అన్నమాట కాదు, బైబిల్లోనే ఉంది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను చెర పట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి అంటే ప్రభు ఎక్కడున్నారు? యోదయలో ఉన్నారు, పరిచర్య చేశారు. కానీ యోహాన్ని చెరపట్టారు. ఎవరు చెరపట్టారు? హేరోదు మహారాజు చెరలో పెట్టాడు. ఆ పరిస్థితుల్లో వాడి వేడిగా ఉండడం వలన యేసు ప్రభు ఏం చేశాడు? శిష్యులు తీసుకుని గలిలయకు వచ్చేసాడు అనమాట. చెరసాలలో ఎక్కడ పెట్టారు? యెరూషలేములో పెట్టారు. అందువల్ల ఆయన ఏం చేశారంటే గలిలయకు వచ్చేసారనమాట. రైట్. ఇప్పుడు గలిలయకు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్తున్నాడు అనమాట. గలిలయకు వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబాలని ఒక వివాహానికి ఆహ్వానించారనమాట. యేసు ప్రభుని, ఆయన యేసుక్రీస్తు వారిని, ఆయన తల్లిని, ఆయన కుటుంబాన్ని, శిష్యుల కుటుంబాలని ఆహ్వానించడం జరిగింది.
వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది చూద్దాం. సో యోహాను సువార్త 2:1 మూడో దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అంటే వీళ్ళు బంధువులు అనమాట, తెలిసిన వాళ్ళు అనమాట. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, తల్లి ఇన్వాల్వ్ అవుతుందంటే ఆ పెళ్లిలో వాళ్ళు బాగా దగ్గర బంధువులు అనమాట. యేసు ప్రభు గారి తల్లికి వాళ్ళు బాగా దగ్గర బంధువులు. అందుకనే తల్లి బాధ్యతగా ఆలోచిస్తుంది, అయ్యయ్యో ద్రాక్షారసమే అయిపోయిందే పెండ్లి విందులో. అంటే సాంబార్ అయిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ విందులో ద్రాక్షారసం మాత్రం ఉండాలి. ఓకేనా? కాబట్టి అయ్యయ్యో ద్రాక్షారసం అయిపోయింది ఎలాగని అనుకున్న తల్లి ఆ బాధ్యతని, ఆ భారాన్ని తీసుకెళ్ళి ప్రభువుకు చెప్తుంది అనమాట. తన కుమారుడిని క్రీస్తుకు చెప్తుంది అనమాట. యేసు ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తుంది. అంటే అప్పటి వరకు యేసు ప్రభు ఏదైనా సూచక్రియ చేశారా? చేయలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏదైనా అద్భుతం చేస్తాడని చెప్పిందా అంటే ఆమెకు తెలియదు, అప్పటి వరకు చేయలేదు కదా ఆయన. మరి ఎందుకు చెప్తుంది? ఏదైనా చేస్తాడేమో, ఏదైనా అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఏం చేస్తారు తల్లులు, పెద్ద కొడుకుని పిలిచి చెప్తారు, నాన్న ఇది పరిస్థితి, ఏం చేద్దాం అంటారు. అప్పుడు ప్రభు జ్ఞానం గలవాడు కాబట్టి, తెలివైనవాడు కాబట్టి ఏదైనా అడ్జస్ట్ చేస్తాడేమో అని అనుకుంటుంది అనమాట. అలా చెప్పింది అనమాట. దానికి ప్రభు అంటున్నాడు, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అనెను. ఇది చాలా కొంచెం లోతుగా ఉండే మాట. అంటే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అనేది విశ్లేషకులకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఒకళ్ళు ఏమన్నారంటే పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అంటున్నారు, కొంతమంది ఏమో నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటున్నారు. సరే ఏదేమైనా అంటే అమ్మ నాతో నీకేమి పని అన్నమాట ఏమని మీకేమర్థం అవుతుంది? ద్రాక్షారసం అయిపోయింది బాబు అని చెప్పింది తల్లి. దానికి యేసు ప్రభు అయితే నాతో నీకేంటి పని అని అన్నాడు కదా. ఆ మాట ఎలా ఉంది మీ వరకు చెప్పండి? అంటే సానుకూలంగా ఉందా, లేకపోతే ఏంటమ్మా నాతో నీకేంటి పని అని వ్యతిరేకంగా ఉందా? మీకు ఎలాగుంది? వ్యతిరేకంగానే ఉంది. రైట్. నా చిన్నప్పుడు నేను చదివినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది, నా సమయం ఇంకను రాలేదు. ఎందుకు అది పాజిటివ్గా ఉన్న మాట, నెగిటివ్గా ఉన్న మాట తెలియదు. ఇంతకీ ఆ మాట ఇప్పుడు నాతో నీకేంటి పని అన్న మాట మనకు అలా అనిపిస్తుంది, కానీ నిజంగా ప్రభు అన్న మాట ఆమెకు నిజంగా వ్యతిరేకంగా ఉన్న పదం అని మనం అనుకోకూడదు. ఓకే, మనకు తెలియదు అది సందర్భం. తర్వాత నా సమయం ఇంకను రాలేదని. నా సమయం అంటే ఏంటంటే ఎక్కువగా యేసు ప్రభు ఈ సమయం అనే పదం ఎక్కడ వాడారంటే శిలువ మరణాన్ని గురించి వాడారు. నా గడియ ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అన్న యేసు ప్రభు అప్పుడు గెత్సెమనే తోటలో ఏమంటాడంటే ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది అంటాడు. అంటే శిలువ మీద మరణించే సమయాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే రైట్. ఎక్కువగా నా సమయం ఇంకనూ రాలేదు అని అంటే నేను శిలువ మీద మరణించే సమయము రాలేదు అనే అర్థం వస్తుంది. ఓకే, ఇంతకీ ఇక్కడ యేసు ప్రభు ఆ ప్రస్తావన ఎందుకు అన్నారు ఏంటో అనేది ఇది లోతైనటువంటి మాట, మనకు తెలియదు. రైట్. ఈయన ఏదన్నా సరే ఆ మాటకు అర్థం మరి ఆ తల్లి ఏమర్థం చేసుకుందో మరి మనకు తెలియదు, కానీ ఆ తల్లి ఏమందంటే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడను. నిజంగా అది వ్యతిరేకంగా ఉన్న మాట అయితే యేసు తల్లి ఆ మాట అంటదా? ఏమండి, యేసు ప్రభు యొక్క సామర్థ్యం తెలుసు, దేవుని కుమారుడే ఉన్నాడని ఆ విషయం తెలుసు. అవునవును అవును అవునవును అవునవును అది ఇప్పుడు ఆ ఆలోచనతోనే చాలామంది ఆలోచిస్తున్నాం. ఓకే, కొంతమంది కూడా అదే అభిప్రాయం, మీరు అన్నట్టే అభిప్రాయం చెప్తున్నారు. కానీ ఇక్కడ మరియమ్మ అప్పుడు యేసు ప్రభు తల్లి పరిచారకులతో ఏమంటుంది? పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడు అని అన్న.
ఇప్పుడు ఆయన నెగిటివ్గా మాట్లాడుంటే ఈమె ఆ మాట అంత కదా అండి. కొడుగ్గా మేరలేదు. అవును. ఓకే. అయితే రైట్ అని అనుకోవచ్చు. ఆ భావన అయితే ఉంది. అదే బ్రదర్. అవును. ఆ ఇంటెన్షన్ అనేది ఉండుండొచ్చు ఖచ్చితంగా. దాన్ని కాదనలేము. కానీ అదే ఇంటెన్షన్ అనేది కూడా అక్కడ చెప్పలేం సందర్భం. అంటే తల్లి మాట కోసమే చేశాడు అనడానికి కూడా లేదు. కానీ మీరన్నది మాత్రం ఒక ఇంటెన్షన్ అనేది ఉంది. ఆ భావం అయితే ఉంది. రైట్. నెక్స్ట్ మొత్తానికి ప్రభు అన్నటువంటి మాట ఏంటనేది ఏదేమైనప్పటికీ తల్లి మాత్రం పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయడు అన్నాడు. రైట్. ఇక్కడ చాలామంది ఇక్కడ ఏంటంటే ఏ ప్రభు ఏం చెప్పాడో అది చేయండి. దేవుని కార్యం జరిగిద్ది. అంటే దేవుని కార్యం అనేది జరగాలంటే ప్రభు ఏం చెప్తే అది చేస్తేనే జరుగుతుంది అనమాట. సరే, నెక్స్ట్ ఏంటంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నవి. రైట్. 6 రాతి బాణలు ఉన్నాయటండి. తర్వాత యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. రైట్. ఈ పాయింట్ వరకు మనం ఆలోచిస్తే పరిచారకులు ఎంత గొప్పవాళ్ళో మనకు అర్థమవుతుంది. అది ఈ పాయింట్ అంటే మనం ఆలోచించాల్సిన ఏంటంటే యేసుప్రభు ఏమన్నారు? బాణల్లో నీళ్ళతో నింపండి అన్నారు. వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి నింపేశారు. తీసుకెళ్ళి ఇప్పుడు వడ్డించండి అన్నాడు. వీళ్ళు అడ్డించేశారు ధైర్యంగా. కానీ వీళ్ళు ఎక్కడ కూడా 2 క్వశ్చన్స్ వేయలేదు. నీళ్లతో నింపమంటున్నారు ఎందుకు అని అడగల. నీళ్ళని తీసుకెళ్ళి వడ్డించమని అంటున్నారు ఏంటి అని కూడా అడగల. సో వాళ్ళు మరియమ్మ అన్నట్టుగా వాళ్ళు ప్రభు ఏం చెప్పాడో అదే చేశాడు. అద్భుతం కూడా అలాగే జరిగిందనమాట. సో పరిచారకులకి ఎటువంటి విశ్వాసం ఉందంటే ఆయన నీళ్ళు తీసుకొస్తే నీళ్ళు ఏమన్నారు, తీసుకెళ్ళి వడ్డించమంటే వడ్డించేశారు. మనం కూడా యేసు ప్రభు విషయంలో అంత గుడ్డిగా మనం వెళ్తే, అంటే ఎవరి విషయంలో అయినా గుడ్డికి వెళ్తే మోసపోతాం, కానీ యేసు ప్రభు విషయంలో ఎంత గుడ్డికి వెళ్ళినా సరే మనం మోసపోము. మన విషయంలో దేవుని కార్యం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. రైట్. విందు ప్రధానికి తెలిగిపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ఈ అంతా మనకు తెలుసు, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. రైట్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రధాని పెండ్లి యొక్క ప్రధాని ద్రాక్షారసం విషయంలో ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు అనమాట. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. రైట్. అంటే యేసు ప్రభు గారు మొట్టమొదటి సూచక్రియ అనమాట ఇది. యేసుక్రీస్తు వారి యొక్క మొట్టమొదటి సూచక్రియ. సూచిక క్రియ అంటే ఏంటి? సూచించే క్రియ అని అర్థం. ఈ అద్భుతమైది నీళ్లు ద్రాక్షారసంగా మారడం అంటే ఏంటి? ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని సూచిక్రియ అంటున్నాడు. సూచిక్రియ అంటే ఏంటంటే సూచించేటువంటి ఒక అద్భుతం అని. ఏం సూచిస్తుంది? ఇదిగో ఈ వ్యక్తి పలానా వ్యక్తి అని సూచిస్తుంది అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యేసు దేవుని కుమారుడిని క్రీస్తు ఉన్నాడు అనడానికి ఇది ఒక సూచన. ఈ అద్భుతం అనేది ఒక సూచన అనమాట. అందుకే దీన్ని సూచిక్రియ అని అన్నారన్నమాట. కనుక యేసు ఈ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. దేవుడు సాధారణంగా దేవుని యొక్క మోడల్ ఎలా ఉంటుందంటే, దేవుడు తన ప్రజలను రక్షించాలనుకున్నప్పుడు ఆ రక్షకుడిని పంపేటప్పుడు దేవుడు ఒక సూచన ఇస్తాడు. ఇతడు దేవుని పంపిన రక్షకుడు, ఇతడు దేవుని పంపిన ప్రవక్త అని నిరూపించడానికి దేవుడు ఒక సూచన ఇస్తాడు.
ఆ సూచన ద్వారా ఇతడు నిజముగా దేవుడు పంపిన ప్రవక్త లేదా రక్షకుడు అని నిరూపిస్తాడనమాట దేవుడు. ఉదాహరణకి మనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము. నిర్గమకాండము 4వ అధ్యాయము. నిర్గమకాండము 4వ అధ్యాయము 30వ వచనం. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, 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 ఉమ్, 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 ఉమ్. రైట్. ఇక్కడ మనం చూస్తే యెహోవా మోషేతో చెప్పిన మాటలని అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. ఏం నమ్మిరి? సూచక్రియలను బట్టి మోషేని నమ్మిరి. దేవుడు పంపిన నాయకుడు అని నమ్మారన్నమాట. దేవుడు మోషేని నాయకుడిగా పంపిస్తానంటే మోషే అన్నాడు, నన్ను కానీ నువ్వు పంపావంటే వాళ్ళు నన్ను నమ్మరయ్యా అని అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నిన్ను నమ్మాలంటే నేను ఒక అద్భుతాలు చెప్తాను, అవి చెయ్యి అన్నాడు. ఏంటి అని అంటే, రైట్, ఒకటి, నీ చెయ్యి తీసుకెళ్ళి నీ ఛాతి మీద పెట్టుకో, ఇలా తీయగానే ఇదంతా తెల్లటి కుష్టిగా మారిపోద్ది అనమాట. మళ్ళీ ఛాతి మీద పెట్టుకుని ఇలా మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది. ఒకటి, కుష్ఠరోగం రావడం పోవడం. రెండోది, కర్ర పడేస్తే పాము అవుద్ది, ఆ పామును పట్టుకుంటే మళ్ళీ ఏమవుద్ది? కర్ర అవుతుంది. ఈ 2 సూచక్రియలు చెయ్యి అన్నాడు. చేస్తే ప్రజలు అప్పుడు అది చూసి అంటే దేవుడు పంపాడని నమ్మారనమాట. కనుక సూచక్రియలు ఏం చేస్తాయి? దైవజనుని నమ్మేలా చేస్తాయి. ఎప్పుడైతే మోషే ఇవి చేశాడో అప్పుడు ఆ ప్రజలందరూ నమ్మారు. అలాగే యేసుప్రభు ఎప్పుడైతే కానాలో ఈ సూచక్రియ చేశాడో ఆయన శిష్యులందరూ విశ్వాసం ఉంచారు. రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, మనం యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. పదకొండవ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి అంతకుముందు విశ్వసించలేదా? నమ్మకపోతే యేసుప్రభుని ఎందుకు వెంబడించారు వాళ్ళు? సూచక్రియను చూసే విశ్వసించరా? అంతకుముందు కూడా విశ్వసించరా? విశ్వాసం ఉంచారు, వెంబడించారు కదా. రైట్. అంటే ఏంటంటే, మొదటిగా ఎప్పుడైతే బాప్తిస్మిచ్చే యోహాను ఈయన క్రీస్తు అని చెప్పాడో ఆ సాక్ష్యాన్ని విని నమ్మి వెంబడించారు. ఒకటి, సాక్ష్యాన్ని విని నమ్మి వచ్చారు, వెంబడించారు. రైట్. నెక్స్ట్, యేసు ప్రభు వాళ్ళ పేర్లని వీళ్ళు చెప్పకుండానే చెప్పేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడోళ్ళు, ఏ ఊరోళ్ళు, ఎక్కడ కూర్చున్నారో, ఏ చెట్టు కింద కూర్చున్నారో చెప్పేస్తున్నారు. అలా తమ గురించి తమ చెప్పకుండానే తమ పేర్లతో సహా చెప్పేసిన ఆ మాటలు విని నమ్మి విశ్వసించారు, ఇంకా నమ్మారు. నెక్స్ట్, ఇప్పుడు కానానాలో జరిగిన ఈ సూచక్రియను చూసి వాళ్ళు విశ్వాసం ఉంచిరి. అంటే ఏంటి దీని అర్థం అని అంటే, రైట్, ఈ విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుందని అర్థం. అంటే డెవలప్ అవుతుందని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్ష్యాన్ని విని విశ్వసించారు, యేసు ప్రభు యొక్క మాటలు విని ఇంకా విశ్వసించారు, అద్భుతాలను చూసి ఇంకా విశ్వాసించారు. అంటే వాళ్ళ విశ్వాసం రోజు రోజుకి ఏమవుతుంది? అభివృద్ధి చెందుతూ ఉంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. వాళ్ళు సొంతంగా అనుభవిస్తున్నారు. మొదటగా ఎవరో చెప్తే విన్నారు, నమ్మారు. స్వయంగా దగ్గరికి వెళ్ళి వాళ్ళు విని నమ్మారు. ఇప్పుడు కల్లారా చూసి నమ్ముతున్నారు. అలా అనమాట. అలా జీవితాల్లో ఎవరో చెబితే విని నమ్మడం అనేది ప్రాథమికం. మీరు స్వయంగా మీరు క్రీస్తుని అనుభవించటం
అది పరిపూర్ణం. అందరూ ప్రాథమికంగానే ఉండిపోతారు. దైవజనుడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాం అనేది ప్రాథమికం. అంటే మీరు ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారనమాట. మీ వ్యక్తిగతంగా మీరు క్రీస్తుని అనుభవిస్తున్నారా? అనుభవించి అనుభవపూర్వకంగా మీరు మీ జీవితంలో యేసుని విశ్వసించగలుగుతున్నారా అనేది కావాలన్నమాట. కనుక మేము చెప్పే మాటలు విని నమ్మారు అంటే మీరు ప్రాథమికంగానే ఉన్నారని అర్థం. మీ జీవితంలో కూడా ఆయన అప్లై చేసుకుని మీ కళ్ళారా ఆయన ద్వారా జరిగే అద్భుతాలని, మీలో జరిగిన అనుభవాల్ని, సంఘటనలను బట్టి విశ్వసించారు అంటే మీ విశ్వాసం ఇంకా పరిపూర్ణమైందనమాట. వింటే వచ్చే విశ్వాసం ఉత్తి విశ్వాసం, అనుభవించితే వచ్చే విశ్వాసం అనుభవంతో కూడినటువంటి విశ్వాసం. ఇప్పుడు మీలో విశ్వాసమే ఉందా, అనుభవంతో కూడిన విశ్వాసం ఉందా చూసుకోవాలి. శిష్యులకి మొదట వింటే వచ్చిన విశ్వాసం ఉంది, చూస్తే వచ్చిన విశ్వాసం, అదే చూస్తే అనుభవించిన, తర్వాత కళ్ళారా చూస్తే వచ్చిన విశ్వాసం ఉంది. ఇంకా ఇలా డెవలప్ అవుతుంది అనమాట. వాళ్ళ విశ్వాసం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. కనుక విశ్వాసం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. యేసుప్రభు 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఎంతమందిని నమ్మారు, సందేహించారా? కొంతమంది సందేహించారు. ఫస్ట్ తిరిగి లేచారని మగ్దలేని మరి వాళ్ళందరూ చెప్తే వాళ్ళు నమ్మేశారా? నమ్మలేదు. చూసినప్పుడు ఆ తర్వాత వాళ్ళు నమ్మారు. అంటే వాళ్ళ విశ్వాసం యేసు ప్రభు తిరిగి లేచేంత వరకు అభివృద్ధి చెందుతూనే ఉంది. అలాగే మన విశ్వాసం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నమ్మకం అనేది బాప్తిజం పొందినప్పుడు మన విశ్వాసం గోధుమ గింజ అంత ఉంటుంది. రోజు రోజుకి అది మొలకై పెద్దదై పెరుగుతూ ఉండాలి. మన విశ్వాసం బలపడుతూ ఉండాలన్నమాట. సరే, ఇంతకీ మోషే సూచక్రియగా ఏం చేశాడు? అవి చెప్పాను కదా, 2. ఇంకోటి ఉందండి. నీరుని ఏం చేశాడంటే నీళ్లు తీసుకుని ఇలా వేసాడు. వేస్తే ఏమేమి రక్తంగా మారి, నీరు రక్తంగా మారిన సూచక్రియను చూసి మోషే దేవుడు పంపిన నాయకుడని ఇశ్రాయేలులు నమ్మారు. మరి యేసు నీళ్లను ద్రాక్షారసంగా మారిస్తే ఆ సూచక్రియను చూసి యేసు నిజముగా లోకరక్షకుడని ఆయన శిష్యులు నమ్మారు. అది ఆ కంపారిజన్ అనమాట. అది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సందర్భాన్ని మనం ముగించుకుందాం, టైం అయిపోయింది కాబట్టి. ఈ సందర్భం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అమ్మా? నమ్మకాన్ని నేర్చుకోవడం అనేది ఒకటి ఉంది ఇందులో, విశ్వాసం ఉంచటం. తర్వాత విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా మన జీవితంలో ఒకటి జరిగిందనుకోండి, మీరు లైఫ్లో ఒక ప్రార్థన చేశారు, అది మీ విషయం జరిగిందనుకోండి, మీ విశ్వాసం దానివల్ల ఏమవుద్ది? అభివృద్ధి అవుతుంది. నమ్ముతాం, అభివృద్ధి అవుతుంది. నా జీవితంలో నేను కూడా చూశాను. అంటే అప్పుడు నమ్ముతామని కాదు, అంతకుముందు నమ్మట్లేదని కాదు, ఇప్పుడు మన నమ్మకం ఇంకా ఎక్కువైందని అర్థం. అంతే. అసలు మన విషయంలో ఒక మరణకరమైన అపాయంలో ఆయన కలగజేసుకొని మనల్ని తప్పించి సజీవులుగా నిలబెట్టినప్పుడు మనకు మతిపోతుంది. అయ్య బాబు, నిజంగా చనిపోవాల్సిన నన్ను దేవుడు ఎలా నిలబెట్టాడు అంటే నా పట్ల ఇంకా ఆయన కృప ఉందన్నమాట అని మనం అనుకుంటాం అనమాట. సో ఇవన్నీ మనకేం తెలుస్తాయి? మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాయి. రైట్. రెండోది, యేసు ప్రభుని గుడ్డుగా నమ్మినా ఇబ్బంది వచ్చిందేం లేదు, మనమేమి మోసపోం. తర్వాత యేసు ప్రభు తల్లి అన్న ఒక మాట, మంచి మాట ఉంది. ఏంటది? ఆయన చెప్పునది చేయుడి. అది మన క్రైస్తవులకి ఇది నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడో అదే మనం చేయాలి. యేసు చెప్పింది చేయాలి, చెప్పితే ఖచ్చితంగా చేయాలి. యేసు చెప్పని దానిని మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ యేసు ప్రభు చెప్పనిది అయితే చెయ్యాలా లేదా అనేది సమస్తమును పరీక్షించి మేలేందైతే చేపట్టాలి, ఒకవేళ అది కీడైందైతే దూరంగా ఉండాలన్నమాట. కానీ యేసు ప్రభు చెప్పాడంటే ఖచ్చితంగా ఏం చేయాలి? చెయ్యాలి. చెప్పిందే చెయ్యాలి. మరి చెప్పంది ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? ఒకవేళ యేసు ప్రభు చెప్పంది అయితే దాన్ని ఏం చేయాలి? మొదట అమ్మా అదే ముందు దాన్ని ఏం చేయాలి? వాక్యానుసారంగా పరీక్షించాలి. యేసు ప్రభు చెప్పంది ఒకటి ఉందనుకోండి, అది చేయొచ్చా చేయకూడదంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా పరీక్షించాలి. మేలైందిగా అనిపిస్తే చేపట్టాలి, కీడైందిగా ఉంటే వదిలేస్తాం. అదే మనం ఈ సంఘంలో అదే ఫాలో అవుతాం. బైబిల్ ఒకటి చెప్పింది అనుకోండి, అది మనం ఇక నో క్వశ్చన్స్, మనం అది ఫాలో అయిపోతాం.
మరి బైబిల్‌లో లేదనుకోండి, మరి అప్పుడు ఏం చేయాలి? దాన్ని ముందు రుచి చూస్తాం. దాన్ని అలా ముందు సంఘంలో ప్రవేశపెడతాం. పెట్టాలి కాదు, మంచిదో ఉప్పుగా ఉందో తీయగా ఉందో ముందు రుచి చూడాలి కదా. కనుక అమలు చేస్తాం. అమలు చేసినప్పుడు ఏమవుద్ది, నేను గమనించుకుంటాం మనం. ఒరే ఇది మంచిగా ఉంది, దీని ఫలితాల వల్ల మంచిగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేలా ఉంది, అయితే దాన్ని మనం అనుసరిస్తాం. అమ్మో దీనివల్ల సంఘానికి కొంచెం బాగోలేదు, కొంచెం గొడవలు వచ్చేలాగా, భేదాభిప్రాయాలు వచ్చేలాగా ఉంది, లేదంటే సంఘానికి ఒక వివాదంగా ఉంది కాబట్టి వద్దు, దీన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటాం అన్నమాట. అందుకే కొన్ని ప్రవేశపెడతాం, పరీక్షించి మేలేందైతే కొనసాగిస్తాం, ఒకవేళ అది కీడేందుకు అనిపిస్తే ఆపేస్తాం అనమాట. మరి ఒకప్పుడు అలా చేశారు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే, ఎందుకు ఆపేసామంటే కొన్ని ఎందుకు ఆపేస్తాం, కీడేందుకు అనిపించింది కాబట్టి ఆపేస్తాం అనమాట. మేలేంది అనుకున్న దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అవును, అవును. ఈ రెండోది స్నానం ఏంటి అన్నారు, నాకు అర్థం కాల. ఎవరికి? అయ్యో ఆ కథ బైబిల్లో లేదు కదా. అంటే చెప్తున్నారు బయట అలాగా, అది మనం నమ్మలేం అది. సేవకులు చెప్పారా ఇది, అది మనం నమ్మకూడదు. అదే నమ్మలేము, అది నమ్మలేం. ఉంది, ఉంది, ఉంది. లోకరక్షకుడు అనే విశ్వాసం అయితే ఉంది, ఉంది. లోకస్వార్తలు అంటది, ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్నది. అంటే యేసు ప్రభు మామూలు వ్యక్తి కాదు. విషయం ఏంటంటే ఆమె ప్రవచించింది కూడా. లోకస్వార్త 1వ అధ్యాయంలో ప్రవచిస్తుంది కూడా, ఎలిజబెత్తో ప్రవచిస్తూ ఎలిజబెత్ అంటది, ప్రభు యొక్క తల్లి నా యొద్దకు ఎందుకు వచ్చినని అంటే, ఇశ్రాయేలులో నాకు దేవుడు ఇంతకు భాగ్యాన్ని నాకు ఇచ్చాడు అని అంటది అన్నమాట. మరియమ్మకు తెలుసు తన గర్భంలో ఉన్నవాడు లోకరక్షకుడు అన్న విషయం. అవును, సరే ఇది ముగించుకుందాం అయితే. నెక్స్ట్ భాగం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం వచ్చే వారం చదువుకుందాం. యేసు ప్రభు పస్కా పండుగ వచ్చినప్పుడు యెరూషలేములో దేవాలయానికి వెళ్ళారు. అలా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది మనం మిగతా భాగం చూసుకుందాం.